ఎరువుల కొరత నేపథ్యంలో జడ్చర్ల మండల రైతులు మంగళవారం అగ్రో రైతు సేవా కేంద్రం ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేసి ధర్నా చేపట్టారు. క్షణాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడకు చేరుకుని ఎరువుల షాప్ యజమానితో మాట్లాడారు. తర్వాత తన క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే వారిని తన కార్యాలయంలోకి పిలిచి పరిస్థితిని వివరించారు. ఎరువులు సాయంత్రం వరకు వచ్చేలా ఏర్పాటు చేశామని, ఎవరికీ ఇబ్బంది కలగరాదని హామీ ఇచ్చారు. ఎరువులు వచ్చాక స్వయంగా భోజనం ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేస్తానని తెలిపారు. వీటి తర్వాత సాయంత్రానికి ఎరువుల వ్యాన్ జడ్చర్ల రైల్వే స్టేషన్కు చేరడంతో వాటిని అగ్రో రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేశారు. రైతుల ఆందోళన శాంతి పరిస్థితిలో ముగిసింది. ఈ రోజు 10 ఎకరాలు కానీ 12 ఎకరాలు వేసుకుంటున్నారు. అయితే నిన్ననే నేను మొన్న అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అగ్రికల్చర్ కమిషనర్ గారితో కూర్చొని జడ్చలకు మాకు ప్రాబ్లం ఉంది అని అంటే, నిన్న సాయంత్రంకి 1500 మెట్రిక్ టన్ను మన జడ్చల ఏరియాకి ర్యాక్ వచ్చిందంటే కలపూర్తి జడ్చల నాగర్కర్నూలు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే మాకు కావాలని చెప్తే నిన్న సాయంత్రం వస్తుందని చెప్పినారు. ఆ రైల్వే కాడ అది ఆగిపోయిందంటే ఈరోజు సాయంత్రం వరకు వస్తుంది. సాయంత్రం వరకు యూరియా మళ్ళీ నేను ఇక్కడ చెప్పించి పెడతాను, మీకు వస్తుంది. ప్రాబ్లం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే, మీరు 4000 మెట్రిక్ టన్ను మాకు ఇంకా అవసరం. మాకు కరీంనగర్ జిల్లా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ రష్యా యూక్రెయిన్ వార్ వల్ల షిప్పులు ఏదైతే రావాలో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చేదానికి 50 రోజులు డిలే అవుతుంది. చైనా నుంచి వచ్చే యూరియా కూడా ఇప్పుడు నేను తప్పంటలేదు. నేను ఈ రోజు నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ కడవలు వేసుకొని కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారు. వాళ్ళేమో వాళ్ళ హయాంలో ఉన్నప్పుడేమో బీజేపీ లేదని అంటారు. ఈ రోజు వచ్చి మా మీద ఆ సిబిఐ కేసు కాళేశ్వరం పెట్టింది కాబట్టి డైవర్ట్ చేయాలని చేస్తాం. కానీ నేను మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడే మీ ముందే కలెక్టర్ గారితో మాట్లాడతాను. మీ ముందే కలెక్టర్ గారితో మాట్లాడతాను. సాయంత్రం వరకు ట్రైన్ రైడ్ రాగానే సాయంత్రం వరకు నేను తెప్పిస్తాను. ఒకటింటి వరకు రైలు వస్తుంది ఇక్కడికి. వీళ్ళకి షాప్లకి ఏ టైం వరకు పంపిస్తారు? 2:30. వీళ్ళు ఏమంటున్నారు నాతో, 3 రోజుల నుంచి రోజు రేపు ఈ రోజు సాయంత్రం 2:30 కాదు, నేను ఒక టైం చెప్తా. సాయంత్రం 4 o'clock అని చెప్తా. సాయంత్రం 4 o'clock కి వీళ్ళకి యూరియా ఈ రోజు ఇప్పించేయాలి. ఓకే అమ్మా, అధికారులతో మాట్లాడినా 2:30 వరకు వస్తుందన్నారు. కానీ నేను 4 సాయంత్రం వరకు చెప్తున్నా. 4 వరకు మీకు ఈ రోజు యూరియా ఇక్కడ మీకు అందజేస్తాం.